సీట్ రూపలికి వెళ్ళి గుచ్చుకుంది. ఇది ఎంత రూపలికి వెళ్ళి గుచ్చుకుందంటే ఎంత లాగినా కూడా రావట్లేదు అది. ఇక్కడ బైక్ రూపల చూడండి, అది మొత్తం పగిలిపోయి రూపలికి వచ్చేసింది, రూపలికి వచ్చి గుచ్చుకుంది, మొత్తం అదంతా డ్యామేజ్ అయిపోయింది. ఇగో ఇదే ఎంత కష్టపడితే బయటకు వచ్చిందో. ఇంకా కొంచెం రూపలికి గుచ్చుకున్నదంటే అమ్మా హాస్పిటలే. తీసేసిన, అన్నీ తీసేసిన. ఇప్పుడైతే ఇట్లా సెట్ చేసిన, చూద్దాం ఎంతసేపు అవుతుందో ఇది. ఇప్పుడు సెట్ చేయడానికి నాకు 1 అవర్కి ఎక్కువైంది. ఇక్కడ టైం అంతా వేస్ట్. जय श्री राम। हनुमान पड़ैया ప్రాబ్లం ఇస్తుంది బండి. రోడ్డు మంచిగా ఉంటే ఇప్పుడు చంపినాం. ఈ రోడ్డు కూడా టోలా అయ్యా. కారు వాళ్ళు మాత్రం నాశనం. ఈ రోడ్లు అంతా కారు మొత్తం నాశనం. లొందలేడు ఉంటేనే అర్థమవుతలేదు. డీప్ ఇట్లా ఇట్లా పోయి ఇట్లా వస్తున్నాయి బయటికి. అంత లోపలికి పోయి వస్తే ఇక 2 వీలర్ ఏమవుతుంది అలా. తెలిసిన వాళ్ళకేమో మంచిగా నడుపుతారు, అంటే రూట్ తెలిసిన వాళ్ళు. ఈ దారి అలవాటు ఉన్న వాళ్ళు ఓకే ఎక్కడున్నాయి ఏమున్నాయని తెలిసి ఉంటుంది. మరి ఇంత చెత్త రోడ్డు నేను చూడలేదప్పో. ఎంత లేట్ అయినా ఏమైనా అయ్యొద్దు పోడు. కొన్ని షార్ట్స్ తీసుకుంటా పోదాం అనుకున్నా, ఇక ఆగేటట్లేదు. ఇప్పటికే నాకు 7-8 నిమిషం టైము. మళ్ళీ నేను లోకల్కి పోయిన తర్వాత అసలు అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా తెలుసుకోలే నేను. ఆరియా పోయి చూసేద్దాం. ఇది వేసినప్పుడల్లా వాడుతుంది దీని అమ్మ. స్టాండ్ వేయద్దిగా. क्या हो गया भाई? गाड़ी है टूट गई। कौन सा? लारी ही नहीं तो लारी कार नहीं, ये बड़ी गाड़ी है। बड़ी गाड़ी। ओके। अभी गिरा? अभी नहीं गिरा है, अभी नहीं गिरा। रात में गिरा? आग लग गई। हाँ पता नहीं बचेगी कि नहीं बचे। खुद गए? मोदी दे ही 10 लाख रुपया ड्राइवर से कहा रहे हैं, ड्राइवर छाड़ देते हम पब्लिक भूखन मच जाए। जो नहीं टमाटर एकदम गल्ला सल्ला। हाँ वो ड्राइवर नहीं है तो कुछ भी नहीं है, हमारे सामान नहीं मिलते ना। कलेक्टर कहीं से कहे कि वो खरीद कहीं के ड्राइवर के औकात देखा रहे। हाँ कलेक्टर तुम्हारी औकात का अभी निकल रहा गाड़ी को। नहीं, यूक्रेन के बिना नहीं निकल। यूक्रेन हो झूठी 3 से हो గిల్లగెట్లా పోయిండ పాపం. అబ్బా లోపల పడిపోయి కాలిపోయింది అది.
మనకి ఇంకా 170 ఉన్నది. ఏమన్నా అది ఉన్నట్టు కింద, ఏమున్నాయి కింద అసలు? కింద వేనే ఉంది కదా, అక్కడ ఉన్నది. వాటర్ మస్తు పోతున్నాయి అబ్బా. అటు ట్రైన్ రూట్ ఉన్నది, సైక్లింగ్ చేస్తారు అందరు, లేడీస్ జెంట్స్. కేబుల్ బ్రిడ్జ్, ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి 100 ఉంది ఇంకా. రామ్ మందిర్. ఆల్మోస్ట్ రీచ్ టు అయోధ్య. 9 కిలోమీటర్లు ఉన్నది ఇంకా. చలి బీభత్సమైన చలి పెడుతుంటే మొత్తం వరకొస్తుంది. పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయింది. 9 కిలోమీటర్లు కాబట్టి ఏం కాదు, అడ్జస్ట్ కావచ్చు. ఇప్పుడే రిజర్వ్ పడ్డది, ఇంకా తిరుగుతుంది బండి. రేపు పొద్దున కొట్టించుకుందాం, వీలైతే రేపు పొద్దున ఏదన్నా ఎత్తుకోవాలి. అంటే బండి ఏంటిది బ్యాక్ అది చేయించుకోనికి. చలి పెడుతుంటే నాకు మాట్లాడ రావట్లేదు. ఇట్లా అన్ని కష్టాలు పడ్డ తర్వాత, కష్టాలు ఎక్కువ ఏం పడలే కానీ ఓకే, ఆ మాత్రం పడకుండా రాముడు పిలిపించుకుంటాడా? అయోధ్య 10 కిలోమీటర్లు. మనం అయోధ్యకి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇదే ఎంట్రన్స్ గుడికి. కనబడుతుందా? జై శ్రీరామ్. ఇది శ్రీరాముని ఊరు. మనం యాక్చువల్గా ఇంకా రూపాయలు పోవాలి, రేపు పొద్దున వెళ్దాం మనం. ఇప్పుడు దుమ్ము మనం ఫస్ట్ పోయి ఒక రూమ్ తీసుకోవాలి. ఆ రూమ్ అనేది ఎక్కడ తీసుకోవాలి? ఓ మై గాడ్. प्राण प्रतिष्ठा महामहोत्सव के लिए केवल मात्र 50 रुपया छोटा बुक के साथ 300 रुपया भगवद गीता फ्री 50 रुपया। బాబా ఈ చెట్టు చూడరు, ఏమోనే వేసిర్రు దీన్ని.
ఇదే సూర్యుని ఇవన్నీ. ఈ చెట్టు చూడు, ఈ చెట్లను అయితే కిరాగేశారు. కనబడుతుంది చెట్టు చూడు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఏంది ఎంతమంది వచ్చారు. జార్ఖండ్, యూపీ, మనం ఎక్కడికి పోయినాము, ఎక్కడి నుంచి ఏడికి వచ్చినామో కూడా తెలియదు నాకు. మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయినాం యాక్చువల్గా.